ఇలా అనుకునే వశిష్ఠుడి దగ్గరికి వెళ్ళాడు. చాలా ప్రమాదం వచ్చింది. బ్రాహ్మణ బలం ఏమనుకుంటున్నావో, లేనిపోని ఆగడం చెయ్యకు, వెనక్కి వెళ్ళిపోదామన్నాడు. విడిపోయాడు. అందుకు బతికాడు సుదర్శనుడు. అంటే అమ్మవారి అనుగ్రహం ఎలా రక్షింపజేస్తుందో చూడండి. ఇంతమందిని చంపినవాడు భరద్వాజుని యొక్క అండదండలలో ఉన్నవాడిని చంపలేకపోయాడు. ఇది గురువు యొక్క అనుగ్రహం అంటే అలా ఉంటుంది. అది గురువైభవం అంటే. సనాతన ధర్మంలో అందుకే గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవై నమః. శంకరులంతటి వారు గోవింద భగవత్పాదుల పేరు చెప్తే ఇలా వంగిపోయేవారు. నిజానికి శంకరులు అపరశంకరులు. ఆయనకి గోవింద భగవత్పాదులు కొత్తగా నేర్పించింది ఇది ఉంది అని చెప్పడానికి ఏం లేదు. కానీ ఆయన నేను చెప్పినది కానీ నేను చేసినది కానీ అంతా మా గురువు గారి యొక్క అనుగ్రహమే అని గోవింద భగవత్పాదుల్ని అంత గొప్పగా కీర్తించారు. అందుకే మనకి చంద్రశేఖర భారతీ స్వామి వారు దానికి చాలా గొప్ప వ్యాఖ్య రాశారు కూడా. అందులో గురువుగారి పేరు చెప్పుకుంటూ నేను గురువుగారి కింకరుణ్ణి అని గోవింద భగవత్పాదుల్ని అంత కీర్తన చేస్తారు. గురుభక్తి అంత గొప్పది. శంకరులంతటి వారు అంత గురుభక్తి ప్రకటనం చేశారు. ఇప్పుడు స్వయంవరం ప్రకటింపబడింది. అందరూ వచ్చారు. ఈమె ఈ పిల్ల శశికళ ఒక బ్రాహ్మణుడి ద్వారా సుదర్శనుడికి కబురు చేసింది. నువ్వు కూడా స్వయంవరానికి రా, నేను నిన్నే వరిస్తానని. ఆయన బయలుదేరాడు రథం ఎక్కి. తల్లి బెంగబెట్టుకుంది. అక్కడికి యుధాజిత్ వస్తాడు. యుధాజిత్ యొక్క మనవడైనటువంటి శత్రుజిత్ వస్తాడు. ఇప్పుడు వాళ్ళు ఈ పిల్లాన్ని చంపేస్తారేమో, ఎందుకంటే ఏముంది సైన్యం, ఏమీ లేదు. బెంగ పెట్టుకుని ఆమె పరదేవతని ప్రార్థన చేసింది. గురువైన భరద్వాజుడిని ప్రార్థించింది. భరద్వాజుడు ఆశీర్వచనం చేశాడు, శుభం భూయాత్, అంతా సక్రమంగా నడుస్తుంది, బెంగ పెట్టుకోకు, బయలుదేరు అంతే. బయలుదేరుతూ తల్లి రక్ష లోకంలో పిల్లవాడికి అమ్మ కన్నా పరదైవం లేదు కదా. ఇంకా అమ్మ నోటితో ఏమందో అదే అంగరక్ష. అందుకని ఆవిడ ఒక మాట చెప్పింది, సర్వదా సర్వదేశేషు పాతుత్వాం భువనేశ్వరి మహామాయా జగద్ధాత్రి సచ్చిదానందరూపిణి. నేను మీతో కాశీపట్టణానికి బయలుదేరే ముందు మీ అందరితో ఈ శ్లోకాన్నే 3 మాటలు చెప్పించి బయలుదేరమని చెప్పాను. రేపు కూడా మీతో ఇదే చెప్పించి ప్రయాణం ప్రారంభించమని చెప్తాను. సర్వదా ఎల్లప్పుడూ కాలమునందు, సర్వదేశేషు దేశమునందు వాయు ఉండొచ్చు, జలం ఉండొచ్చు, అగ్ని ఉండొచ్చు, గాలి ఉండొచ్చు, ఎలా అయినా ఉండొచ్చు. సర్వదేశేషు